గర్భిణీలకు భోజన సదుపాయం ప్రారంభించిన ఎమ్మెల్యే కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు బుచ్చి సీతమ్మ సత్రం వారు ఏర్పాటు చేసిన భోజనం వసతి సదుపాయాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ ప్రారంభించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలకు నిర్వహించే ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు శంఖవరం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్య భద్రత, సుఖప్రసవం కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో వైద్య బృందం ద్వారా వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు, హై రిస్క్ కేసులు గుర్తింపు, అవసరమైన వైద్య సలహాలు అందించారు. ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆదేశాల మేరకు ఈ శిబిరానికి వచ్చే గర్భిణీ స్త్రీలకు అదనపు సౌకర్యంగా ఉచిత భోజన వసతి అందించేందుకు కత్తిపూడి రాజా, వస్తవాయి బుచ్చి సీతమ్మ మహారాణి బహదూర్ సత్రం పాలకవర్గం గర్భిణీలకు భోజనం సదుపాయం ఆమోదించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సత్యప్రభ భోజన సౌకర్యాలు, ఆసుపత్రిలో చేసిన ఏర్పాట్లు, వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల భద్రత, ఆరోగ్యం, ప్రసవానంతరం సంరక్షణ మా ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త అమ్మేడిశెట్టి సూర్యకిరణ్, సీనియర్ టీడీపీ నేత పర్వత సురేష్, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శివ, సత్రం చైర్మన్ మౌలి, సత్రం కార్యనిర్వహణాధికారి ఎర్ర వెంకటేశ్వరరావు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అది కొంచెం ప్రతిసారి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని ఒక వాళ్ళు చెప్పినప్పుడు ఈ సత్రంకి సంబంధించిన కమిటీని వేసి ఈ చైర్మన్ కమిటీ సభ్యులను వేసినప్పుడు ఈవో గారి వీళ్ళందరితోటి వీటిల్లోనే ఇలా ఈ భోజనాలకి అన్నది కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా ప్రతి నెల కూడా సాఫీగా ఈ భోజనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జరగాలనే ఉద్దేశంతో ఆ కమిటీ వారితో, ఈవో గారితో నేను డిస్కస్ చేసి ఈ భోజన సదుపాయాన్ని అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన వారందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండి వారి 9 నెలల కాలం మనసు ప్రశాంతంగా ఉంచుకుని ఆరోగ్యకరంగా ఉండాలి అని ప్రత్యేకంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీకు ఏ ఇబ్బంది అన్నా ఇక్కడ సిహెచ్సిలో ఉన్న వాళ్ళ వైద్య సిబ్బందిని కనుక్కుని మీ ఇబ్బందిని అంతా ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని వారు చెప్పినట్టుగా నియమాలను పాటించి ఈ భోజనాన్ని కూడా మీరు వచ్చినప్పుడు ఈ ఓపీ అది ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి చాలా దూరం నుంచి పైన నుంచి కూడా రావడం జరుగుతుందని తెలిసింది నాకు. అప్పుడు మీకు భోజనం ఇబ్బంది లేకుండా ఇది ఏర్పాటు చేయాలని మేము అందరం కూడా పెద్దలతో మాట్లాడుకుని ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ప్రతి నెల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఇక్కడ వైద్య సిబ్బందితో అన్ని చూపించుకుని మీకు కావాల్సిన మందులు అన్నీ తీసుకుని దాంతో పాటు ఇక్కడ కొంచెం లేట్ అయినా ఇక్కడ భోజనం చేసి మీరు ఆరోగ్యకరంగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మనం అందరం కూడా ఇక్కడ తలెచ్చుకోవాల్సింది ముందు మన బుచ్చి సీతమ్మ గారిని